చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. హాయ్ అండి, నేను సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారా అండి? ఈరోజు సుకన్యాస్ కిచెన్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి టమాటో రసం అండి. టమాటో రసం ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి: కందిపప్పు, లవంగాయలు, చెక్క, మిరియాలు, జీలకర్ర, ధనియాలు. చూసారండి, ఈ చెక్క లవంగాయలు స్మాల్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ మూడు. దీనికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా అండి. ముందుగా ఇవన్నీ కూడా నేను మీకు దీంట్లో వేసి అన్నీ నూరి చూపిస్తానండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసి దంచి రసంలో వేసుకోవాలండి. ఇవన్నీ నూరి మీకు ఇదిగోండి, ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసి, ఎందుకంటే ఇలా నూరుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రోట్లో కచ్చాపచ్చా నూరుకొని. ఇదిగోండి టమాటోస్, నైజీరియా టమాటోస్. చెర్రీ టమాటాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. చూడండి, వీటన్నిటిని కూడా మనం స్మాష్ చేసుకొని ఫస్ట్గా వీటన్నిటిని కూడా మనం, చూసారు కదండి, నైజీరియా టమాటోస్ ఇవి కొంచెం పుల్లగా ఉంటాయండి. మిగతా టమాటాల కంటే టేస్ట్ బాగుంటుందని వీటితో చేస్తున్నాను. చూడండి, దానికి కావలసిన చింతపండు కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి చింతపండు. అవి పుల్లగానే ఉంటాయి, మనం చూసి వేసుకోవాలండి. చేసినాక చూపిస్తానండి. ఓకే అండి. చూసారు కదండి, టమాటోస్ అంతా కూడా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. చింతపండు కూడా మనం ఉసిరికాయంత చింతపండు వేసుకుంటే సరిపోద్దండి. ఇవి పుల్లగానే ఉంటాయండి. టమాటోస్ ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మనకి. చూసారండి ఎలా ఉన్నాయో అవి. బాగా వాటరీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ టమాటాస్, ఈ చెర్రీ టమాటాస్, నైజీరియన్ టమాటాస్. దీని తర్వాత దీంట్లో మనం కావలసినంత వాటర్ పోసుకోవాలండి. చూసారండి, దీంట్లో వాటర్ పోసుకోవాలండి. సరిపోతాయండి. ఒక 1/2 లీటర్ దాకా పోసాను, 2 పెద్ద గ్లాసులు. చూసారు కదా, వీటితో 2 పెద్ద గ్లాసులు పోసాను అనమాట. దీనికి ఏమేమి వేయాలో చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇది స్టవ్ వెలిగించి పెట్టానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. పసుపు కొంచెం వేసుకోవాలండి. తర్వాత మనం ఇందాక నూరుకున్నాం కదండి, రోట్లో కచ్చాపచ్చా నూరుకున్నాం చూడండి, ఇది వేసుకోవాలండి. దీనికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2.5 స్పూన్స్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే నూరి కచ్చాపచ్చగా నూరానండి, అది వేస్తున్నాను. మరీ మెత్తగా అవసరం లేదండి, కచ్చాపచ్చగా నూరితే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అన్ని రోట్లోనే నూరేయటం వల్ల ఇది టేస్ట్ వస్తుంది. మన ఇష్టం అండి, రోట్లో నూరుకోవచ్చు, మిక్సీలోనైనా పట్టుకోవచ్చు అండి. మన ఎవరి వీలుని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అండి. కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ ఒక 2 స్పూన్స్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత అట్లా తిప్పేసి మనం మూత పెట్టి ఒక 20 మినిట్స్ దీన్ని, మరి ఎక్కువసేపు మరిగిస్తే బాగోదండి, స్మెల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఒక 20 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. ఓకే అండి. ఇదిగోండి, మూత పెట్టేసి మనం ఒక 20 మినిట్స్ అట్లా మరిగిస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువసేపు మరిగిస్తే బాగోదండి, ఫ్లేవర్స్ అన్నీ పోతాయండి. ఓకే అండి. చూసారండి, టమాటా రసం ఎలా మరుగుతుందో. అయిపోయిందండి 20 మినిట్స్. చూసారు కదండి, స్మెల్ బాగుంటుందండి. ఇది అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఫ్రైడ్స్లోకి, చికెన్లోకి, మటన్ ఫ్రైస్కి, వాటికి. చూసారు కదా, ఇట్లా నురుగు వచ్చినప్పుడు మనం 20 మినిట్స్ అప్పుడు ఉడికిపోయినాయండి అన్నీ స్పైసెస్. చూసారు కదండి ఎలా ఉందో. కచ్చాపచ్చా నూరుకొని వేసుకోవటం వల్ల అన్నీ టేస్ట్ వస్తాయండి వీటికి. దీన్ని మనం
తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకునేటప్పుడు చూపిస్తానండి. ఇది సైడ్ పెట్టేసి. ఓకే అండి. ఉప్పు కావాలంటే మనం సరిపడినంత వేసుకోవాలండి చూసుకొని. ఓకే. ఇదిగోండి, ఇప్పుడు ఈ చారుకి మనం తాలింపు పెట్టుకుందాము. దానికి కావలసినటువంటి ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్స్. చారుకి ఎక్కువగా ఆయిల్ వేసినా కూడా బాగోదండి. ఈ టమాటా రసానికి ఆయిల్ మరి ఎక్కువ వేసినా బాగోదన్నమాట. ఈ ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, మిర్చి, కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ అండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారండి, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత రసంలో పోసేసుకోవాలండి. మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు చూసారు కదండి ఎలా ఉందో. మనం అన్నిట్లోకి ఫ్రైస్ అన్నిట్లోకి కూడా దీన్ని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కొంచెం లైట్గా పైన కొంచెం నెయ్యి యాడ్ చేద్దామండి. టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ వేడి వేడి చారులోకి. చూసారు కదండి, ఈ టమాటా రసం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే అండి, తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి.